లోతట్టు అడవి ప్రాంతంలో శ్రీ సలేశ్వరం లింగమయ్య జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సలేశ్వరం జాతర జరగనుంది. ఈ మేరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 22వ తారీఖు నుంచి మొదలగు శైలేశ్వరం జాతరకు విచ్చేసే భక్తులందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే, ఈ శైలేశ్వరం అనేది దట్టమైన అమరావతి పులుల అభయారణ్యంలో కోర్ ప్రాంతంలో జరుపుకుంటున్న జాతర. ఈ జాతరకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి మా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఈ శైలేశ్వరుడు దేవుడు మన మల్లికార్జున స్వామి ఉన్న దగ్గరనే అనేక రకమైన జంతువులు పులి నుంచి జింకల వరకు బతుకుతున్నాయి. కాబట్టి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి యొక్క బాధ్యత. సో అభయారణ్యంకి వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి ప్లాస్టిక్ కానీ తీసుకురావడం కానీ అక్కడ డ్రాప్ చేయడం కానీ చేయకండి. ఎటువంటి చెత్త ఉన్నా మీతో పాటు రిటర్న్ తీసుకెళ్ళండి. అలాగే బికాజ్ ఈ జాతర అనేది కొంచెం ఫిజికల్లీ స్ట్రెన్యూస్, అంటే ట్రెక్కింగ్ అనేది చాలా కష్టమైన చేయాల్సింది ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఆరోగ్యపరంగా ఫిజికల్లీ ఫిట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాతరకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రహీం అందిస్తారు. రహీం, చెప్పండి. ఇక నాగర్ కర్నూలు జిల్లా నల్లమల లోతట్టు అడవి ప్రాంతంలో అయితే సలేశ్వరం లింగమయ్య జాతర జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక అక్కడ భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? శాలిని, తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో నల్లమల ఫారెస్ట్ లో ఉన్నటువంటి సలేశ్వరం ఈ రోజు నుంచి 3 రోజులు పౌర్ణమి, ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజు ఈ యొక్క యాత్ర ప్రారంభమవుతుంది. నల్లమల్ల ఫారెస్ట్ లో 3 రోజుల పాటు సలేశ్వరం ఉత్సవాలు జరుగుతాయి. లింగమయ్య సంవత్సరంతో మారుమోగుతున్న నల్లమల్ల గిరులని చెప్పవచ్చు. ఏటా జనాలు భక్తులైతే పెరుగుతుంటారు. దీనికి పూర్తి ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన డిఎఫ్ఓ అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే నాగర్ కర్నూలు కలెక్టర్ తేజస్ ఉదయ్ కుమార్ కావచ్చు, దీనికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంతో ఎత్తైన కొండల నుండి జలపాతాలు, అలాగే దట్టమైన అడవి ప్రాంతాలలో నడుచుకుంటూ వస్తున్నాము లింగమయ్య అంటూ నామస్వరంతో మారుమోగుతుంటాయి. మనము ముఖ్యంగా చూసినట్లయితే శాలిని, ఇదైతే తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క భక్తులు ఈ యొక్క సలేశ్వరంకి వెళ్తుంటారు. ఈ 3 రోజులు మాత్రమే ఈ యొక్క పాదయాత్రతో ఈ యొక్క ఉత్సవాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ ఏం కోరికలు కోరుకున్నా తీరుస్తాయనే ఉద్దేశం మీద భక్తులు వారి నమ్మకం. అంతేకాకుండా ఈ యొక్క నడుచుకుంటూ వెళ్తూ చిన్నపిల్లలు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, అందరూ ప్రతి ఒక్కరు ఈ యొక్క సలేశ్వరానికి వెళ్తుంటారు. కట్టెల సహాయంతో సలేశ్వరం గుట్ట దాదాపు 200 అడుగుల పైన ఉన్న గుట్ట పైనకి వెళ్ళి మళ్ళీ ఈ యొక్క సలేశ్వరాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. శాలిని, థ్యాంక్ యూ రహీం.